డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఆదివారం రాత్రి పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45లోని పబ్లో తనిఖీలు నిర్వహించారు. తొలిసారి స్నిప్పర్ డాగ్స్తో తనిఖీలు చేయడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ను ఏరివేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మత్తు మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన కొన్ని గంటల్లోనే చాలా పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలోని పలు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఆదివారం రాత్రి పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45లోని పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక తొలిసారి స్నిప్పర్ డాగ్స్తో తనిఖీలు చేయడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ను ఏరివేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మత్తు మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన కొన్ని గంటల్లోనే చాలా పబ్బుల్లో దాదాపు 15 పబ్బుల వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే దాదాపు హాలో అనే పబ్లో 3 గంటల పాటు సోదాలు చేసినా కూడా ఎటువంటి డ్రగ్స్ అయితే ఇంతవరకు లభించలేదు. నిన్న రాత్రి పబ్బుల్లో పోలీసుల సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ని అడిగి తెలుసుకుందాం. సాదిక్, సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ సోదాలను ఎలా చూడాలంటారు? రాధిక, యువతను నిర్వీర్యం చేసేటువంటి డ్రగ్స్ మాఫియా కానీ గంజాయి నుంచి విముక్తి చేసి ప్రజలందరినీ రక్షించే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకోసమే భాగంగా ఆయన ముందు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాతనే డ్రగ్స్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. సో చాలా మట్టుకు వీకెండ్ లో కానీ ఇక్కడ పాఠశాలలు కూడా విద్యార్థులు కూడా గంజాయి తీసుకునే దుస్థితికి గత రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం ఉంది. నార్కోటిక్ సంబంధించిన బ్యూరో ఉన్నప్పటికీ దాన్ని నిరుపయోగంగా ఉన్నటువంటి విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. సో డెఫినెట్ దానికి సిబ్బందిని కల్పిస్తూ, నిధులను కల్పిస్తూ, రిక్రూట్మెంట్ చేస్తూ రాష్ట్రంలో డ్రగ్స్ రహితమైనటువంటి గంజాయి రహితమైన రాష్ట్రాన్ని నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే అధికారులకు, పోలీసులతో గట్టి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఎవరు తీసుకోకుండా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అవసరం ఉంటే పీడీ యాక్టులు కానీ ఇతర కఠినమైన చట్టాలు ఉపయోగించాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే నిన్న వీకెండ్ ఆదివారం కావడంతో పోలీసులు ప్రత్యేక బలగాలుగా ఏర్పడి జూబిల్స్ లోని 10, రోడ్ నెంబర్ 10, 36, 45 పబ్బుల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. దీనిలో రాధిక ప్రధానంగా ఇప్పటి వరకు మొదటిసారిగా స్లీపర్ స్వింగర్ అనే డాగ్స్ స్క్వాడ్స్ కూడా తీసుకెళ్లి ఈ యొక్క డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయిని పసిగట్టేటువంటి ఈ డాగ్ స్క్వాడ్స్ తీసుకెళ్లి అక్కడ సోదాలు నిర్వహించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ప్రభుత్వం ఎంత ఫుల్ ఫోకస్ పెట్టిందో, ఎంత ప్రియారిటీగా పెట్టిందో మనకు అర్థమవుతుంది. సో మొదటిసారిగా స్పీకర్ డాగ్ వెంటబెట్టుకుని సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు మనం విజువల్ చూస్తున్నాం వ్యక్తి స్క్రీన్ పైన. సో అధికారులు, పోలీసులందరూ అయితే దీనిపైన కట్టి పట్టుదలతో ఉన్నారు. చాలా చోట్ల అంటే మన పేరు చెప్పడానికి ఇష్టపడినటువంటి నాయకులు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇది పాఠశాలలో, కొన్ని ఇంటర్నేషనల్ పాఠశాలల్లో కూడా పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి దుస్థితికి రాష్ట్రం వెలువడింది. మరో పంజాబ్ లాగా తయారు కాకూడదు, రాష్ట్రాన్ని ఎందుకంటే ఉద్యమాల ద్వారా నిర్మితమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో యువత నిర్వీర్యం కాకుండా లక్ష్యంగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన సభలో కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఇది ప్రధాన అంశంగా ఉండడం జరిగింది. గవర్నర్ స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కూడా దాంట్లో రేవంత్ రెడ్డి స్పష్టం చేసినది డ్రగ్స్ రహిత, గంజాయి రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది.
యువత భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే యువత ఇట్లా గంజాయి మత్తులోను డ్రగ్స్ మత్తులో పోవడం చాలా బాధాకరమైన ఆవేదన వ్యక్తం చేసిన దర్మిలా పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేయడం భాగంగా ఇందులో రాత్రి నుంచి వెళ్ళి కూడా ఇక కొరడా జులిపించబోతున్నారు. డ్రగ్స్ మాఫియాను అరికట్టి పూర్తి ఇంతటి వారైనా శిక్షించేందుకు, అదేవిధంగా అన్ని రంగాల్లో సినిమా రంగంలో ఉన్న ఆరోపణలు వచ్చిన గతంలో, అదేవిధంగా స్కూల్స్లలో కానీ లేకపోతే ఇతర సంబంధించిన దానిలో కూడా గంజాయి మత్తు డ్రగ్స్ సంబంధించిన మాఫియా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా కట్టడి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గట్టి పట్టుదలతో ఫుల్ ఫోకస్ పెట్టింది. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాధిక రైట్ సాదిక్, సినీ పెద్దలతో కూడా త్వరలోనే మీటింగ్ పెడతామంటూ కూడా ప్రకటించారు. సో దాని వరకు సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? దశవారీగా రాధిక, దీనిలో దశవారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇది డ్రగ్స్ ఎక్కడెక్కడ ఉన్నదో ఆయనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. గతంలో చాలా సందర్భాల్లో వైట్ ఛాలెంజ్ చేసినటువంటి అతను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. సో డ్రగ్స్ రహితమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా కూడా ఉన్న నేపథ్యంలో సినీ సంబంధించినటువంటి ప్రముఖులు ఆ మధ్య కాలంలో విచారణ జరగడం, డ్రగ్స్ సంబంధించిన సేవించినటువంటి దానిలో వాళ్ళ గోర్లు వెంట్రుకలు ఇవన్నీ కూడా ల్యాబ్స్ పంపించిన సందర్భాన్ని అన్ని కూడా ఆ కేసు అంతా కూడా అటకెక్కించిన సందర్భం ఉంది. సో ఈ అంశం పైన కూడా సినీ రంగంలో కానీ, పాఠశాలలో అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కానీ ఇతరత్ర సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా ఉంది. విదేశాల నుంచి మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి నైజీరియా కానీ, రుగాండా, ఆఫ్రికా సంబంధించినటువంటి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఓపియం, మత్తు మందులు లాంటి మన రాష్ట్రంలోకి దిగుమతి అవుతున్నాయి. సో వారిపైన కూడా గట్టి నిఘాలు చేయాలని లక్ష్యంగా పోలీసులకు అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ అయితే ఈ ఎక్కువగా ఉందో, అంటే ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మన రాష్ట్రానికి వస్తుందో, తెలంగాణ రాష్ట్రానికి వస్తుందో, అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పోయేటువంటి అంశాలు వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో కూడా ఆక్టోపస్ బృందాలుగా లాగా ఎక్కడ ఉన్నా కూడా దీన్ని ఉపేక్షించలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా సినీ ప్రముఖులతో కూడా మాట్లాడతారు, ఆ తర్వాత పెద్దలతో మాట్లాడతారు, తర్వాత ఈ ఇతర సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలు, నాయకులతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మేధావులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ కోసం గట్టి చర్యలు తీసుకోబోతున్నారు. అందులో సామాజిక కార్యకర్తల ప్రమేయం కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రమే నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. నిన్నటి నుంచి మనం నిన్నటి నుంచి ఆ పోలీసులు వీకెండ్ లో దాడులు నిర్వహించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సాదిక్, డ్రగ్స్ నిర్మూలనలో ఎలాంటి రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే వచ్చారు, క్లియర్గా స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులకు ఎలాంటి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు, ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, అలాగే అసలు ఈ స్నీపర్స్ డాగ్స్ ప్రత్యేకత ఏంటి? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఆయనకు మత్తు మార్పులు కానీ, ఎక్సైజ్ కానీ వీటన్ని ఆదాయం కాదు, ఇది ప్రజల ప్రాణాలు హరించేటివి. గత ప్రభుత్వాలు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకొని అటు ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళు కానీ, గుడాంబా సంబంధించిన కానీ, లేకపోతే బెల్ట్ షాపులు కూడా విస్తృతంగా కానీ తీసుకెళ్లారు. ప్రతి గ్రామంలో 2-3 బెల్ట్ షాపులు ఉన్న విషయాన్ని కూడా గ్రహించడం జరిగింది. మా ప్రభుత్వం వస్తే బెల్ట్ షాపులను రద్దు చేస్తాం, ఎత్తివేస్తామని కూడా స్పష్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. సో బెల్ట్ షాపులను రద్దు చేస్తూనే మరోవైపు డ్రగ్స్ సంబంధించిన అంశాల్లో కూడా రాష్ట్రాన్ని రక్షించాలి. ఎందుకంటే ఆశయ సిద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అది ఆ ఆశయం నెరవేరకుండా విద్యార్థులు, యువకులు అందరూ కూడా నిర్వీర్యమైపోతున్నారు. డ్రగ్స్ అలవాటు పడిపోయి సంపాదించినటువంటి సొమ్ము దాదాపు దానికి డ్రగ్స్ కి అలవాటు పడిన దుస్థితి నెలకొంది. ఇది మంచి పద్ధతి కాదు. భావి భారత పౌరులు నిర్మించేటువంటి మన రాష్ట్రం ఇట్లా నిరుపయోగం కాకూడదని కూడా మొదటి నుంచి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన ధర్మిలా డెఫినెట్ గా ఈ యొక్క అంశం పైన ఉక్కుపాదం మోపే లక్ష్యంగా మాత్రం ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా స్లీపర్స్ డాగ్స్ కు ప్రత్యేకమైనటువంటి అంశాలు చూసినట్టయితే వాటితో ప్రత్యేక శిక్షణ ఇచ్చడం జరిగింది. డ్రగ్స్ కానీ, లేకపోతే గంజాయి, ఇతర మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి పసిగట్టేటువంటి ఈ యొక్క డాగ్ స్క్వాడ్స్ కూడా ఆల్రెడీ మనకు ట్రైనింగ్ లో చేశారు. అందులో భాగంగా పోలీసులు మొట్టమొదటిసారిగా స్లీపర్స్ డాగ్స్ ను కూడా వెంటబెట్టుకుని సోదాలు నిర్వహించడం అనేది కూడా మనం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక చిన్న డ్రగ్స్ కానీ, గంజాయి కానీ రాష్ట్రంలో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఎందుకంటే డాగ్స్ కూడా రంగంలో దింపి మొత్తం సోదాలు నిర్వహించడం, పబ్బుల్లో కానీ, రెస్టారెంట్లు కానీ, ఇతరత్ర సంబంధించిన కొన్ని మనం పేరు చెప్పడానికి ఇష్టపడడం కానీ, కొన్ని పాఠశాలలో కూడా డ్రగ్స్ సేవించినటువంటి దుస్థితి కూడా ఈ రోజు వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వాలు దానిపైన కేసీఆర్ ప్రభుత్వం గతంలో డ్రగ్స్ అని చెప్పారు కానీ దాన్ని నిరుపయోగంగా మార్చినటువంటి అంశం కూడా సభలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళకన్నా పేరుకే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో పని విధానం తీసుకురావాలి.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి. అదేవిధంగా గంజాయికి అలవాటు పడకుండా యువకులను రక్షించాలి. అదేవిధంగా బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలి. ఇటువంటి సామాజికమైనటువంటి మార్పు తీసుకురావాలి. భావి భారత పౌరులను నిర్మించాలి. దేశానికి అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నిలబడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ముందుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల కూడా మొత్తం ఈ ఎక్సైజ్ సంబంధించిన ఆదాయం గత ప్రభుత్వాలు ఎక్కువగా ఈ ఆదాయ వనరులుగా చేసినటువంటి దుస్థితిలో ఉంది. సో ఎక్సైజ్ ఆదాయం కాదు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో గంజాయికి, డ్రగ్స్ కు, అదేవిధంగా గుడాంబకు, బెల్ట్ షాపులకు తాగి నిర్వీర్యమైనటువంటి వితంతులుగా మారినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా తండాల్లో ఉన్న పరిస్థితి ఉంది. వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా వాటి రిపోర్ట్ చేయాలి. వాటి పూర్తి స్థాయిలో వారికి భరోసా ఇవ్వాలి. ఇక్కడ నుండి రాష్ట్రంలో డ్రగ్స్ రహితమైనటువంటి రాష్ట్రంగా, గంజాయి రహితమైన రాష్ట్రంగా నిర్మించాలని కూడా అధికారులకు ఆదేశించడం అనేది ఆయన కూడా గట్టి పట్టుదలతో ఉండడం. ప్రతిసారి కూడా పోలీస్ అధికారులతో, అదే ఎస్పీలతో కూడా ఉంటుంది. ఇదే 21 తారీఖు రోజు కలెక్టర్లతో కూడా ఇదే అంశాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎస్పీలతో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత ఈ యొక్క ఎక్సైజ్ మీద కానీ, లేకపోతే డ్రగ్స్ రహితమైన రాష్ట్రం తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని కూడా అధికారులకు ఆదేశించే అవకాశం ఉంది. సో హైదరాబాదు నగరం పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అనేక టూరిజం పెరుగుతా ఉంది. రాత్రి పొద్దుపోయేదాకా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా తన దైనందిక జీవితాలు కొనసాగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ అనేది ఎక్కువగా ఫ్లోట్ అవుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. సో దీన్ని ఎట్లా కట్టడి చేయవచ్చు, దీనికి సంబంధించినటువంటి మెకానిజం ఏందని కూడా పోలీస్ అధికారులతో పాటుగా ఇతర దీనిలో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వారందరితో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మరి అదిగా మొత్తంగా మనం చూసినట్లయితే జూబ్లీస్లో అంటే నిన్న సాయంత్రం వీకెండ్, మన సాటర్డే కూడా కొన్ని చోట్ల జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న సండే రోజు మాత్రం 30, 36, 10, 36, 46 సంబంధించిన పబ్బులు, చాలా విస్తృతంగా పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బుల్లో ఉన్నటువంటి యువత ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నారని ముందస్తుగా వాళ్ళ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఒక ప్రాక్టికల్ గా, ఒక ప్రాజెక్ట్ గా వాళ్ళు చేసినట్టు కనబడుతుంది. ఇక నుండి వాళ్ళకి అనుమానం వస్తే ఈ యొక్క స్నీపర్ డాగ్స్ తీసుకెళ్లి పసిగట్టి వారికి కఠినంగా శిక్షించేందుకు, అరెస్ట్ చేసేందుకు, దాని మూలాలను వెతుకునే పనిలో మాత్రం పోలీసులు ఉన్నారు. ప్రభుత్వం కూడా గట్టి ఆదేశాలు జారీ చేస్తుంది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది పోలీసుల అధికారులకు. డ్రగ్స్ అమ్మే వారిపైన, తీసుకునే వారిపైన, రవాణా చేసే వారిపైన, ఈ 3 సెక్టర్స్ సంబంధించినటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్ పాలిక. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.